హాయ్ ఫ్రెండ్, మీరు చూస్తున్నారు క్రియేటివ్ జిలానీ యూట్యూబ్ ఛానల్. తక్కువ బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీ మైక్ కోసం యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారా? అలా అయితే మీకు బోయా మైక్ తక్కువ బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీ మైక్. ఇది వచ్చి డిఎస్ఎల్ఆర్కి పనిచేస్తుంది, మన మొబైల్ కూడా పనిచేస్తుంది. దీని ఆడియో క్వాలిటీ బెస్ట్గా ఉంటుంది. ఈ మైక్కి 4000 పైగా రేటింగ్ ఇచ్చారు చాలామంది. చాలా బాగుంది బెస్ట్ క్వాలిటీ అని. ఈ మైక్ నేను తెప్పించాను. దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీకు చూపిస్తాను. దీంట్లో ఏమొచ్చిందో కూడా చూపిస్తాను. ఫ్రెండ్, ఈ మైక్లో చిన్న ప్రాబ్లం ఉంది. డైరెక్ట్గా మొబైల్ కనెక్ట్ చేస్తే వర్క్ అవడం లేదు. ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా వాడాలి నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఈ బాక్స్ మనం అన్బాక్స్ చేస్తాం. ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాక్స్ ఈ విధంగా ఉంటుంది. ఈ మైక్ వచ్చి మన మొబైల్ కూడా సెట్ అవుతుంది, లేదా మీ దగ్గర కెమెరా ఉంటే డిఎస్ఎల్ఆర్ కూడా సెట్ అవుతుంది. దీని వైర్ వచ్చి 6 మీటర్స్ వస్తుంది. ఇది యూజువల్ మాన్యువల్. ఇది ఎలా వాడాలో మీరు ఇంట్రెస్ట్ ఉంటే చదివి నేర్చుకోవచ్చు ఎలా వాడాలో. మన మైక్ దీంట్లో ఉంది. దీనికి ఒక బ్యాగ్ ఇచ్చారు, బాగా లెదర్ టైప్గా ఉంది. బ్యాగ్ సాలిడ్గా ఉంది, పర్లేదు, బాగానే ఉంది బ్యాగ్ క్వాలిటీ. దీని లోపల ఉంది మన మైక్. ఇది సంచి పక్కన పెడదాం. ఇది ఓపెన్ చేద్దాం. దీంట్లో ఒక అడాప్టర్ ఇచ్చారు. ఇది వచ్చి పెద్ద మైకులకి సెట్ అవుతుంది. పెద్ద కెమెరా ఉంటుంది కదా డిఎస్ఎల్ఆర్, వాటికి సెట్ అవుతుంది ఇది అడాప్టర్. దీనిలో ఒక చిన్న సెల్ ఇచ్చారు, బహుశా దీనికి కావచ్చు సెల్. దీనిలో వచ్చి మనం షర్ట్ తగిలించడానికి ఒక క్లిప్ ఇచ్చారు. ఇంకా ఒక స్పాంజ్ ఇచ్చారు మైక్కి తగిలించడానికి, నాయిస్ క్యాన్సిల్కి. మన మైక్ ఇదే. ఇప్పుడు చూడండి, మన మైక్ ఇది ఈ విధంగా ఉంది. వైర్ క్వాలిటీ చాలా బాగుంది, చాలా థిక్నెస్గా ఉంది. వైర్ క్వాలిటీ బెస్ట్గా ఉంది, అంత ఈజీగా డ్యామేజ్ అవ్వదు. మంచిగా ప్రొవైడ్ చేశారు. ఇది మన మైక్. సూపర్గా ఇచ్చారు క్వాలిటీ. బ్యాటరీ కంపార్ట్మెంట్ ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ ఇక్కడ బటన్ ఒకటి ఉంది కదా, ఇది బటన్ పైకి అంటే డిఎస్ఎల్ఆర్కి, మన కెమెరాకి. ఇది కిందికి అంటే మొబైల్కి సెట్ అవుతుంది. మన మొబైల్లో ఏదైనా వీడియో రికార్డ్ చేయాలి దీనికి. నా అందాజు దీంట్లో బ్యాటరీ కంట్రోల్ ఇక్కడే ఉంది అనమాట. ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ బ్యాటరీ కంపార్ట్మెంట్ ఇప్పుడు ఇచ్చారు కదా సెల్, దీంట్లో వేయాలా. దీంట్లో బ్యాటరీ వేయలేదు. బ్యాటరీ వేస్తే డిఎస్ఎల్ఆర్ పనిచేస్తుంది. బ్యాటరీ కావాలి, దానికి కావాలా. దీనికి మొబైల్కి బ్యాటరీ అవసరం లేదు. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు వచ్చి ఆడియో నా మొబైల్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ మైక్ వచ్చి మొబైల్ కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు వచ్చి ఆడియో మైక్ ద్వారా ఎలా వస్తుందో చూడండి, మీరే గెస్ట్ చేయండి ఎలా వస్తుందో క్లారిటీగా. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు వచ్చి ఆడియో వచ్చి ఈ మైక్ ద్వారా వస్తుంది మీకు. ఇంతకుముందు వచ్చిన ఆడియో అది ఫోన్లో వచ్చిన మైక్ ద్వారా. ఇప్పుడు ఈ ఆడియో మీరు గెస్ట్ చేయండి. నాయిస్ క్యాన్సిల్ చేస్తుంది ఇది బయట వచ్చే నాయిస్ క్యాన్సిల్ చేస్తుంది. వాయిస్ క్లారిటీగా వినపడుతుంది మీకు, చాలా బాగా వినిపిస్తుంది. బేస్ కూడా ఎక్కువ వస్తుంది, వాల్యూమ్ కూడా. చూడండి, మీకు నచ్చిందా? ఈ మైక్ పిన్ నేను తీసేసాను. ఇప్పుడు వచ్చే ఆడియో వచ్చి ఫోన్లో వచ్చే ఆడియోనే. ఇంతకుముందు వచ్చింది ఆడియో వచ్చి మైక్ ద్వారా వచ్చిన ఆడియో. మీరే గెస్ట్ చేయండి ఆడియో ఎలా ఉందో. ఈ పోచ్ కూడా మీకు ఎలాగైనా వెళ్ళేటప్పుడు బాగా క్యారీ చేయొచ్చు మీరు. లెదర్ పోచ్ లాగా ఉంది ఇది. ఈ పిన్ వచ్చి మీరు డిఎస్ఎల్ఆర్కి వాడచ్చు, లేదంటే డీజే మ్యూజిక్ కూడా వాడచ్చు మీరు ఈ పిన్ ద్వారా. దీనికి మనం కనెక్ట్ చేసుకోవాలి. ఆ పిన్ను 3.8 పన్ జాక్. ఈ మైక్ వచ్చి నేను 150లో కొన్నాను అమెజాన్లోనే. కాకపోతే ఈ మైక్ నాకు వర్క్ అవ్వలేదు. ఈ మైక్ ప్రాబ్లం ఉందో ఏం ప్రాబ్లం నాకు తెలియదు. లో క్వాలిటీలో తీసుకునే మైకుల కన్నా కొంచెం డబ్బు ఎక్కువ పెట్టి తీసుకుంటే బెటర్ అనిపించింది నాకు. అందువల్ల నేను ఈ మైక్ని పర్చేస్ చేశాను. కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదని. డైరెక్ట్గా మొబైల్ కనెక్ట్ చేస్తే వర్క్ అవడం లేదు. ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా వాడాలి. ఈ మైక్ పని చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఓపెన్ కెమెరా ప్లే స్టోర్లో యాప్ ఉంది కదా, ఓపెన్ కెమెరా డౌన్లోడ్ చేసుకోవాలా. ఓపెన్ కెమెరా జస్ట్ 2 MB ఉంటుంది.
ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎలా సెట్టింగ్ చేయాలని చెప్తాను. డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ కెమెరాలో ఏం చేయాలంటే ఓపెన్ కెమెరా లోపలికి పోయి హలో ఓకే, కెమెరా ఓపెన్ అయింది కదా. ఇప్పుడు కెమెరా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ ఉంది కదా, సెట్టింగ్ ఆప్షన్ నొక్కాల. సెట్టింగ్ ఆప్షన్లో కింద ఇక్కడ వీడియో ఉంది కదా, ఆ వీడియో సింబల్ టచ్ చేయండి. వీడియో సింబల్లో ఇక్కడ కొంచెం కిందికి వెళ్ళండి. ఇక్కడ రికార్డ్ ఆడియో ఉంది కదా, ఈ రికార్డ్ ఆడియోని అనేబుల్ ఉంది కదా, దీన్ని డిసేబుల్ చేయండి. మళ్ళీ అనేబుల్ చేయండి. అలా చేసిన తర్వాత ఇక్కడ కింద ఆడియో ఉందా, ఆడియో సోర్స్ ఇక్కడికి పోండి. ఇక్కడ చూడండి ఎక్స్టర్నల్ మైక్ అని వచ్చింది, దీన్ని అనేబుల్ చేయండి. అంతే. ఇప్పుడు చూడండి ఎక్స్టర్నల్ మైక్ అనేబుల్. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ మీ తర్వాత మామూలుగా వీడియో తీసి చూడండి, వాల్యూమ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ మైక్ వచ్చి 2000 రూపీస్. ఇది నాకు కేవలం పడింది 780 రూపీసే. మీరు కొనాలంటే ఈ మైక్ కొనవచ్చు, బాగుంది, క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చింది. వాల్యూమ్ కూడా బేస్ బాగా పెంచుతుంది, నాయిస్ క్యాన్సిల్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్, ఈ వీడియోలో ఇంతే. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి మీ క్రియేటివ్ జిలానీ యూట్యూబ్ ఛానల్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇస్తాను నేను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్, బాయ్.